అందరికీ నమస్కారం అండి. ఈరోజు చెప్పే కథ పేరు మగ్గిన జామ పండు. ఇంకా కథలోకి వెళితే, ఏమోయ్ ఇదిగో పాలు, ఇప్పటికైనా నా బతుక్కి కాఫీ యోగం ఉందా అన్నారు పార్థసారథి గారు. అబ్బో, తెల్లవారుజాము నుంచి అరిస్తే ఇప్పటికి బయటకు వెళ్ళి పాలు తెచ్చారు. పచ్చి పాలతో కాఫీ కలపలేను కదా, కాస్త ఆగండి అన్నారు సుశీల గారు. ఇంకా ఈ పూటకి అయినట్టే అంటూ విసురుగా పేపర్ తిరగేస్తున్నారు సారథి గారు వసారులో కూర్చుని. ఇది రోజు ఆ దంపతుల మధ్య జరిగే వాదన తగాద. ఇదో రకం ప్రేమ ప్రదర్శన. ఆ వయసులో వారి మధ్య సారథి అంటూ వచ్చారు పక్కింటి పరమేశం గారు. చెప్పగా ఏంటి సంగతి అన్నారు సారథి గారు పేపర్లోంచి తల బయట పెట్టి. నాకు ఒక సలహా కావాలోయ్ అంటూ ఆయన వైపు చూశారు. దేనికోసం అన్నట్టు చూశారు సారథి గారిని చూస్తూ. రేపు మీ చెల్లాయి పుట్టినరోజు, 61 నుండి 62 వస్తోంది. ఏదైనా మంచి బహుమతి ఇవ్వాలనుకుంటున్నాను. నా పెన్షన్లో కాస్త అటు ఇటుగా ఓ 50,000 దాచాను. పాపం ఇన్నాళ్ళు తన పుట్టినరోజు నాకు సరిగ్గా గుర్తుండేది కూడా కాదు. రిటైర్ అయ్యాక లైఫ్ సర్టిఫికెట్లు ఇవ్వడంతో తన పుట్టినరోజు కందులో అయిపోయింది. అప్పటి నుంచి ప్రయత్నిస్తున్నాను, ఎలాగైనా ఒక మంచి పుట్టినరోజు కానుక ఇవ్వాలి లక్ష్మికి అని. కానీ ఆ ఏడు ఏదో ఒక అనుకోని అవాంతరం వచ్చి పడుతూనే ఉంది. కనీసం 60వ పుట్టినరోజు కాస్త మంచిగా దానికి నచ్చేలా ఏదైనా చేద్దామనుకుంటే అప్పటికి 10 రోజుల క్రితం వాళ్ళ అన్నగారు పోయారని ఏమీ జరుపుకోలేదురా. కనీసం ఈసారన్నా ఏదైనా చెయ్యాలని ఉంది. నువ్వు చెప్పు, ఏం కొనను అన్నారు. అప్పటికే ఈ సంభాషణ వింటూ కాఫీ కప్పులతో వచ్చారు సుశీల గారు. ఇదిగో అన్నయ్య, కాఫీ తీసుకోండి అంటూ ఇచ్చి, అయినా మీ పిచ్చిగాని డబ్బు ఖర్చు పెట్టుకుంటే ఆ బహుమతిని లక్ష్మీ వదిన ఒప్పుకుంటోందా అన్నారు సుశీల గారు. అచ్చేనేం ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. నేను అనుభవించిన డబ్బు కష్టాలు అటువంటివి. బాధ్యతలు నెత్తిమీద ఉన్నప్పుడు పైసా ఖర్చు పెట్టగలిగే వాడిని కాదు. లక్ష్మి కూడా పావలా అవసరాలు తీర్చేది. అందుకనే కాస్త డబ్బు ఖర్చు పెట్టినా దుబారా అనుకోవడం దానికి అలవాటైపోయింది. ఇప్పుడు పిల్లలందరూ ఎవరి గూడల్లోకి వాళ్ళు చేరారు. కాస్త ఊరట దొరికింది. చేర్చగలిగినంత నమ్ము వెనకేశాను. నా పెన్షన్ నుంచి ఎలాగైనా దానికి నచ్చే పని చేయాలని నా ఆశ అన్నారు పరమేశ్వరం గారు. సారథి గారు మరో 5 నిమిషాలు ఆలోచించి, సరే మరి, స్నానం చేసి టిఫిన్ అయ్యాక రెడీగా ఉండు, బయటికి వెళ్దాం, అక్కడ చూద్దాం ఏం చేస్తే బాగుంటుంది అనేది అన్నారు. సరేరా అంటూ సంతోషంగా వెళ్ళిపోయారు పరమేశ్వరం గారు. ఏం చేయబోతున్నారేంటి అంటూ కాఫీ రాసులు లోపలికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ గుమ్మంలో నుంచున్నారు సుశీల గారు. ఏదో చేస్తాను, నువ్వు త్వరగా ఆ టిఫిన్ ఏదో నా నోట్లో పడేస్తే నేను కాస్త పరమేశంతో బయటికి వెళ్ళి వస్తాను అన్నారు సారథి గారు. అంతేలేండి, ఆ పరమేశం అన్నయ్యని చూసి నేర్చుకోండి. భార్యని ఎలా ప్రేమించాలని. పెళ్ళయి 40 ఏళ్ళు అయిపోయినా ఇంకా భార్యతో ప్రేమగా మాట్లాడడం రాదు మీకు అంటూ విసుక్కుని లోపలికి వెళ్ళి టిఫిన్ చేసే ప్రయత్నాల్లో పడ్డారు సుశీల గారు. హడావిడిగా రెడీ అయ్యి సుశీల గారు పెట్టిన టిఫిన్ అని వసారులో కూర్చుని ఫోన్ పెట్టుకుని వేస్తున్నారు పరమేశ్వరం గారి కోసం సారథి గారు. పరమేశ్వరం గారు వస్తూనే ఇద్దరూ కలిసి బయటికి వెళ్ళి దాదాపు భోజనాల వేళకి ఇల్లు చేరారు. భోజనం వడ్డిస్తూ అడిగారు సుశీల గారు, ఇంతకీ ఏం కొన్నారు వదిన కోసం? మీ ఆడాళ్ళకి అంతా ఆరాడమే అంటూ విషయం పొట్టిస్తూ, ముందు వారు శాస్త్రధారేదో పోయి మా అమ్ముకు చేర్చింది కాబట్టి అదైనా తినగలిగినా అన్నారు సారథి గారు. అయ్యో పాపం, మరి రోజు ఆ చెరొక్కటే కదా తిని బ్రతుకుతున్నారు అంటూ మీ వారు తక్కువ వండింది వంటింటి పని చూస్తారు సుశీల గారు. సాయంత్రం టీ పెట్టే సమయానికి చేతిలో చక్కెర పొంగలి డబ్బాతో ప్రత్యక్షమయ్యారు లక్ష్మి గారు. సుశీలొదిన అంటూ గుమ్మంలోంచి చోరువుగా లోపలికి వచ్చి బాక్స్ వంటింటి గట్టు మీద పెట్టి సంతోషంగా చెప్పడం మొదలుపెట్టారు ఆవిడ. వదిన, ఈరోజు సాయంత్రం ఆయన నన్ను ద్వారకాకి తీసుకుని వెళ్తా అన్నారు. అది కూడా ఫ్లైట్లో. ఎన్నాళ్ళ నుంచో అనుకుంటున్నాను. గత 3 నెలల క్రితం మీరు వెళ్తున్నామని చెప్పినప్పుడు అన్నయ్యతో అన్నాను, నాకు కూడా వెళ్ళాలని ఉంది అని. ఇప్పటికి నా కోరిక తీరుతుంది అని చెప్పారు సంతోషంగా. అదేంటి వదిన, 10 రూపాయలు పెట్టి రిక్షా ఎక్కమంటేనే డబ్బు ఖర్చు అంటావు. నువ్విప్పుడు వేలుపోసి ఫ్లైట్ ఎక్కడం నీకేం అనిపించడం లేదా?
వదినా అని అడిగారు సుశీల గారు ఆశ్చర్యంగా. ఏమో వదినా, మొన్నటిదాకా అలాగే ఉండేవి నా మనసు బుద్ధి రెండూ. కానీ మా అన్నయ్య మరణం నాలో ఒక ఆత్మవిమర్శను తీసుకుని వచ్చింది. ఇంకా ఎన్నాళ్ళు బ్రతుకుతామో తెలియని వ్యార్థకపు వాకిలిలో అడుగు పెట్టాము మనం. ఇంకా ఎవరికోసం తాపత్రపడాలి? ఈ డబ్బులు దాచి ఎవరికి ఇవ్వాలి? మనతో ఇమడలేక పిల్లలు వాళ్ళతో పరిగెత్తే ఓపిక లేక మనం ఇలా ఎవరి గూట్లో వాళ్ళు బతుకుతున్నాము. జంబా పక్షులలాగా ఉన్నప్పుడే మనం తీర్చుకోగలిగిన కోరికలు తీర్చుకోవాలి. ఇద్దరిలో ఒకరు మిగిలిన నాడు పిల్లల పంచాన పడ్డాక ఆ సర్దుబాటు వేరే రకంగా ఉంటుంది. అందుకే ఆయన ఫ్లైట్ టికెట్స్ తీయగానే సంతోషంగా ఒప్పేసుకున్నాను అన్నారు లక్ష్మిగారు. పోనీలే వదినా, ఇప్పటికైనా అన్నయ్య మనసు అర్థం చేసుకున్నావు. అయితే చాలు, సంతోషంగా వెళ్ళిరండి వదినా. అందులో వాళ్ళకి వీడ్కోలు చెప్పి తన పనిలో తాను మునిగిపోయారు. ఎంత వద్దనుకున్న ఆవిడికి లక్ష్మిగారి మాటలు గుర్తు వచ్చాయి. మనసు గతంలోకి ప్రయాణించింది. సునీల్ గారికి పెళ్ళైన దగ్గర నుంచి అత్తగారిది పెద్ద సంసారం అవ్వు. సారథి గారు కొడుకవడం వల్ల బాధ్యత నడుమ జీవితం గడిపేది. ఎప్పుడు ఎవరు ఒకరు వచ్చిపోవడం, ఇంట్లో చుట్టూ జనాల మధ్య గడపడంతో వాళ్ళకి ఏకాంతం దొరికేది కాదు. కోర్తి కాపురం సరదా కంటే ఎక్కువగా బాధ్యతల నడుమ మరో బాధ్యత అన్నట్లు ఉండేది. అంతలోనే యేసు పుట్టింది. ఒక్కొక్కరికి మరదలు, పెళ్ళిళ్ళు, ఆడబడుచులు, పురుళ్ళు అని జరిపించి పంపేసరికి అత్తగారు కూడా కాలం చేశారు. ఆ పైన మేఘ పెద్దదై కావడంతో తన చదువు కోసం తాను ఒక చోట, వారధి ఒక చోట గడిపారు. తరువాత మేఘ ఉద్యోగం, పెళ్ళి. సారథి గారికి, సుశీల గారికి ఒకే ఒక్క ఆడపిల్ల మేఘ. ముద్దుగా పెంచి ముచ్చటగా పెళ్లి చేశారు. అల్లుడు మంచివాడే. అత్తగారు, మామగారు కూడా మంచివారే. కాకపోతే ఒకరి జీవన శైలి మరొకరికి ఇమడక వాళ్ళు కూడా వేరే ఉండేవాళ్ళు. కొంతకాలం తరువాత మేము ఒక్కదాని తరువాత 100వ ప్రెగ్నెన్సీ. పిల్లలు బాధ్యత. సారథి, సుశీల అక్కడే గడిపారు. క్రమంగా వాళ్ళ పరుగుల్లో ఇమడలేక అలా అని ఉన్న ఒక్క కూతురు విషయం చెప్పలేక ఇబ్బంది పడేవారు. పురుళ్ళు, మనవళ్ళు ఇలా దాదాపు తనకి 60 ఏళ్ళు దాకా తీరిక లేకుండా గడిచింది. అదే ఊర్లో ఉండి వియ్యంకులు ఇంటికి వెళ్ళారు. ఒకసారి వాళ్ళు మరీ పిలిచడంతో తప్పక. చిన్న ఇల్లు అయినా వాళ్ళు ఇద్దరే ఉన్నా ఒకరికి ఒకరు అనిపించేలా ఉండేవారు. ఉన్నంతలో సంతోషంగా గడిపేవారు. వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చాక సారథి గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. మేముని పిలిచి మెల్లిగా చెప్పడం ప్రారంభించారు. చూడు మేఘ, పిల్లలిద్దరూ స్కూల్కి వెళ్తున్నారు. నువ్వు కూడా జాబ్ మానేశావు. ఇక నీకంటూ సంసారం బాధ్యత ఏర్పడ్డాక తల్లిదండ్రుల జోక్యం అంత మంచిది కాదు. అంతేకాదు, మేము ఉండడం వల్ల నీకు నీ అత్తమామలకి మధ్య సున్నితమైన గొడవ రాను రాను పెద్దది అవుతుంది. ఇప్పటి నుంచి మేము ఊరికి వెళ్ళి అక్కడే ఉంటాము. నీకు అవసరం ఉన్నప్పుడు ఒక్కసారి మీ అత్తగారు వాళ్ళకి, మరోసారి మాకు చెప్పు. మాకు మాత్రం ఎదురున్నారు. నువ్వు ఒక్కదానివే. అలాగా వాళ్ళకి కూడా అల్లుడు ఒక్కడే కదా, తప్పకుండా అర్థం చేసుకుంటారు. అత్తమామల్ని అమ్మానాన్నలా చూసుకోనక్కర్లేదు. మేము వాళ్ళకి కూడా మీ జీవితంలో ముఖ్య పాత్ర ఉందని తెలియజేయు చాలు అన్నారు. మేఘ కూడా ఆలోచనలో పడింది. తరువాత సారథి గారు, సుశీల గారు ఊరికి వచ్చేయటం, ఏదైనా అవసరం ఉన్నప్పుడు మేఘ దగ్గరికి వెళ్ళడం చేస్తున్నారు. వెళ్ళినప్పుడు మేఘలో వచ్చిన మార్పు గమనించారు. అత్తగారు, మామగారు తరచూ రావడం, పిల్లలు అలవాటు అవడంతో వాళ్లతో కూడా మంచి సమయం గడిపేతోంది. అనుకోని తృప్తిగా ఊరిలో జీవనం సాగిస్తున్నారు. సారథి కూతురు ఊరు నుంచి కొంత దూరంగా సొంత ఊరిలో ఎప్పుడో నలుగురు స్నేహితులు ముచ్చటపడి వరుసగా కట్టుకున్న 3 గదుల ఇంటిలోకి వచ్చి స్థిరపడ్డాక, ఇద్దరికి 6-10 వయసు దాటాక దొరికింది వారికి ఏకాంతం. వచ్చిన కొత్తలో మేఘకి మనవళ్ళకి దూరంగా ఉన్నందుకు తనకి మనసు పీకేది. కానీ సారథి నచ్చజెప్పారు. మళ్ళీ వయసులో కాస్త ఏకాంతం అవసరమని, ఉన్న ఓపికతో మనం ఇన్నాళ్ళు జీవితంలో తీరని కోరికలు, సరదాలు తీర్చుకోవాలని, ఇప్పటిదాకా అలసిపోయిన జీవితంలో ఇంక ఇద్దరమే నిశ్చయంగా ఏ బాధ్యత లేకుండా తనకి కావలసినట్టుగా జీవించగల అవకాశం ఇది అని చెప్పి ఒప్పించారు. కొంతకాలానికి మాటలకి అర్థం తెలిసింది సుశీలకు. తనకి ఇష్టమైన చెట్లు తెచ్చి ఇచ్చేవారు. ఇద్దరు ఇంటి ముందు ఉన్న చిన్న వసారలో తన కోసం ఉయ్యాల బల్ల వేయించాడు. సాయంత్రం తనకి ఉయ్యాల మీద కూర్చుని పూలు కట్టడం ఇష్టమని, అంతేకాదు తన కోసం సన్నజాజి పందిరి, పూజకి తనకిష్టమైన పారిజాతం పూలు, ఇలా మెల్లగా గత 40 ఏళ్లపై
చిలుక జీవిత ప్రయాణంలో తాను చెప్పకుండానే తన ఇష్టాలను తెలుసుకుని తీర్చడం మొదలుపెట్టారు సారథి గారు. అప్పటిదాకా తీరని చిన్న చిన్న సరదాలు వాళ్ళ జీవితంలోకి మరింత సంతోషాన్ని చేరుస్తూ తొంగి చూశాయి. అలాగే సుశీల గారు కూడా సారథి గారికి ఇష్టమైన వంటలు చేయడం, ఆయన అలసిపోయినప్పుడు తలకి కళ్ళకి నూనె పట్టించడం, ఆయనతో కలిసి ఒక ఆట ఆడడం, ఆయనకి ఇష్టమైన తెల్లని కాటన్ చీరలు కట్టుకోవడం చేస్తూ ఆయన మనసు నింపుతున్నారు. ఒకరికి ఒకరు తమ బాధ్యతల బరువుల్లో పట్టించుకోలేదు అన్న అపోహలో ఉండేవారు వయసులో ఉన్నప్పుడు. కానీ ఇప్పుడు కాలక్షేపం కబుర్లు, అప్పటి విషయాలు గుర్తు చేసుకుంటే బహాటంగా చెప్పుకోలేకపోయినా ఒకరి కాళ్ళు మనసు మరొకరిని అనుక్షణం అడిమేని అనే విషయం ఇద్దరికీ అర్థమవుతోంది. అప్పటి వరకు ఆయన తలకి నూనె రాస్తే చూసేవాళ్ళు ఏమనుకుంటారో అని, లేక తెల్లని కాటన్ చీరలు కట్టుకుని పూలు పెట్టుకుంటే అల్లుడు నవ్వుతాడేమో అని, ఆయనకి ఇష్టం అని తెలిసిన కోరికలను మనసులో అదిమిపెట్టి గడిపేవారు. కానీ ఈ ఏకాంతం వారి కోరికలకు స్వేచ్ఛని, ఇష్టంగా మిగిలిన జీవితం గడిపి ఆ అవకాశాన్ని ఇచ్చింది. మొదట్లో అనేవారు సారథి గారు, పెళ్ళైన కొత్తలో ఏమో గానీ మలిచిన వయసులో ఏకాంతం అవసరం భార్యాభర్తలకు అని. దాని పూర్తి స్థాయి అంతర్యం ఏంటో మెల్లిగా అర్థమై కొనసాగింది. మెల్లగా తనని ఆఖరి మజిలీకి కూడా సిద్ధపరిచారు సారథి గారు. బ్యాంకు వ్యవహారాలు, డబ్బులు డ్రా చేయడం, ఎంత డబ్బు దాచారో చెప్పి డాక్యుమెంట్స్ చదవడం లాంటివి కూడా నేర్పారు. ఈ ప్రయాణంలో ఎవరు ముందు ఎవరు వెనుక అయినా మిగిలిన వారికి జీవితంలో ఆర్థిక స్వతంత్రం ఉండాలని బలంగా నమ్మి తగిన ఏర్పాట్లు చేశారు. వారికి ఏకాంతం ఈ విడి కాపురం సంతోషాలను మరింత పెంచుతూ ఆరోగ్యకరమైన జీవితం నిడివి పెంచుతోంది. నిజంగానే ఈ వయసులో ఆరోగ్యంగా ఉన్నంతకాలం హాయిగా జీవితాన్ని అనుభవించాలి, నచ్చింది చెయ్యాలి, కోసం వచ్చినా వాడవచ్చినా సంతోషం కలిగిన ఎవరి కోసమైనా మొహమాటంతో దాచుకోకుండా ప్రతి అనుభూతిని అనుభవించాలి అన్నట్టు సాగుతోంది జీవితం. సుశీల గారు అలా ఆలోచనలో ఉండగానే వచ్చిన సారథి గారు, ఏమోయ్ పద అలా రాముల వారిని దర్శించుకుని పక్కన బాలాజీ బండి దగ్గర ఇడ్లీ తినేసి నీకిష్టమైన హీరో సినిమా చూసి వద్దామన్నారు. చిరునవ్వుతో లేచి సరే అంటూ ఆయనను కొనిచ్చిన చీర తీసి సారథి గారి కోసం తన ముడికి నిండుగా పూలు పెట్టుకొని సంతోషంగా ఆయన్ని అనుసరించారు ఆవిడ. ఇద్దరికీ కావలసిన బీపీ షుగర్ మందులు వాటర్ బాటిల్ బ్యాగులో సర్దుతూ మలి వయసులో ప్రేమ అరమగ్గిన పండుల పూర్తి రుచిని ఆస్వాదించేలా చేస్తుంది. పిల్లలకి దగ్గరగా ఉంటూ వాళ్ళ జీవితాల్లో దూరిపోకుండా వాళ్ళకి కేవలం అవసరం కోసం పనికొచ్చే పనిమార్లుగా మిగిలిపోకుండా మలి వయసు సహచర్యం పూర్తిగా అనుభవించగలగడం నిజంగా అదృష్టం. ఈ కథ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. ధన్యవాదములు.